2 అవర్స్ 8 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'జటాధార' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ థట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ప్రజల దగ్గర చాలా బంగారం ఉండేది. కానీ దోపిడీ దొంగలు దోచుకునేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి దొంగల నుండి బంగారం కాపాడడానికి దొరికిన మార్గం పిశాచ బంధనం. బంగారం అంతా భూమి లోపల పెట్టి దానికి తాంత్రిక విద్య ద్వారా పిశాచి బంధనం చేస్తారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ టైంలో హీరో సుధీర్ బాబు అలియాస్ శివ కార్పొరేట్ ఎంప్లాయ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ హీ వాస్ ఎ గోస్ట్ హంటర్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే శివ దెయ్యాలని నమ్మడు. అండ్ శివకి ఆల్వేస్ ఒక మిస్టీరియస్ డ్రీమ్ వస్తూ ఉంటుంది. స్మాల్ బేబీని ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నట్టు. సో తర్వాత ఏం జరిగింది? శివ అండ్ ఆ పిశాచితో ఎలా క్లాష్ అయింది? అండ్ ఆ డ్రీమ్ వెనుక ఉన్న రీజన్ ఏంటి? అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ నాకు నచ్చలేదండి మూవీ. ఆల్మోస్ట్ సీన్ 1 నుండే స్టోరీ ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. చాలా రొటీన్ స్టోరీ. మూవీకి కనెక్టే అవ్వలేదు. శివ గోస్ట్ హంటర్‌గా అవ్వాలని అనుకున్న రీజన్ చాలా స్ట్రాంగ్‌గా చూపించాలి. బట్ ఏదో చిన్న ఇన్సిడెంట్ చెప్పి కన్వే చేశారు. ఐ ఫెల్ట్ ఇట్ డిసప్పాయింటెడ్. స్టోరీ రైటింగ్‌లో వాళ్ళకొచ్చిన థాట్స్ అన్ని మూవీలో దింపేస్తూ వెళ్లారు. బట్ దే డోంట్ థింక్ ఇట్ విల్ వర్కౌట్ ఆర్ నాట్. ఎంటైర్ మూవీలో జస్ట్ 4, 5 సీన్స్ తప్ప నాకింకేం నచ్చలేదండి. లిటరల్లీ మూవీ ఎప్పుడైపోతదా అని ఎదురు చూసాను. క్లైమాక్స్‌లో డివోషనల్ ట్రాక్ టచ్ చేస్తూ వెళ్లారు. స్టోరీకి ఎంత అవసరం ఉందో అంత పుల్ చేస్తే పర్లేదండి. బట్ అన్నెసెసరీగా ఫోర్స్ చేసి పెట్టడంలో మూవీ ఇమేజే డ్యామేజ్ అవుతుంది. వాళ్ళ డివోషనల్ పోర్షన్ ఎంతైతే చూయించారో అసలు మూవీకి అవసరమే లేదు. అండ్ ఈ మూవీలో హీరోయిన్ ఎందుకు ఉందో నాకైతే అర్థం కాలేదండి. పిశాచి క్యారెక్టర్ చేసిన సోనాక్షి గారు కూడా ఏమంత సూపర్బ్ యాక్టింగ్ కాదు. జస్ట్ ఓకే. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా ప్లే అవుతుంది. అండ్ 'సుధీర్ బాబు' గారు డన్ ఎ డీసెంట్ జాబ్. అండ్ ఓల్డ్ కైండ్ ఆఫ్ దెయ్యాల మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ 40-60% వరకు నచ్చొచ్చండి. ఇన్ కేస్ సస్పెన్స్, థ్రిల్లర్స్, కామెడీ, డ్రామా, రొమాంటిక్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 30-40% వరకు ఈ మూవీ నచ్చొచ్చండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. సో స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.